ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మరి ఈ యొక్క వీడియోలో వృశ్చిక రాశి యొక్క ఫలితాలు ఏంటో తెలుసుకుందాం. మరి ఈ వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 14, రాజ్య పూజిత 4, అవమానం 5 ఉన్నందువలన వీరికి పేరు ప్రఖ్యాతులు తగ్గుతాయి. అంతేకాకుండా సంపాదన కంటే ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. డబ్బు విషయంగా ఆలోచిస్తూ జాగ్రత్త వహిస్తే చాలా వరకు ఖర్చులు తగ్గుతాయి. మరి గ్రహచార విషయానికి వస్తే మరి గత సంవత్సరం నుండి మే 1వ తేదీ వరకు కూడా గురుగ్రహం 6వ స్థానంలో సాధారణ శుభస్థానంలో ఉన్నందువలన మీకు భయాందోళన ఉంటుంది. ఏ చిన్న పని చేసినా కూడా భయపడుతూ చేస్తూ ఉంటారు. అలాంటి విధి విధానం ఉంటుంది మీ యొక్క గ్రహచార రీత్యా. మరి మీరు ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. దూర ప్రయాణాలు ఆలస్యంగా ఫలిస్తాయి. అంటే మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా కానీ అలాంటి దూర ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలస్యంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు అనుకున్న సమయంలో నెరవేరవు. అలాగే మీ యొక్క కుటుంబంలో చిన్న చిన్న గొడవల ద్వారా మీకు మనశ్శాంతి ఉండదు. మీ కుటుంబంతో కలిసిమెలిసి జీవిస్తూ ఉండండి. అలాగే బంధువులతో స్నేహితులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడటం మంచిది. అలాగే మీరు మాట్లాడే విధి విధానాన్ని బట్టి శత్రువులు కూడా పెరిగే అవకాశం ఉంది. మీరు మాట్లాడే విధానంలో ఆచితూచి మరి మాట్లాడండి. చాలా వరకు అనుకూలిస్తాయి. అంటే శత్రువులు పెరగకుండా ఉంటారు. మరి యొక్క గురుగ్రహం అనేది మే 2వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కూడా 7వ స్థానంలో శుభస్థానంలో ఉన్నందువలన సంపూర్ణ శుభకార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. మీరు చేసే ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. మీరు చేసే పని ద్వారా ఎక్కువగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. అవి వృధా ఖర్చులు కాకుండా జాగ్రత్త పడటం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఖర్చు అధికంగా ఉండడం ద్వారా వృధా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త పడండి. ఈ సంవత్సరంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు ఈ జాతకులు. ఈ యొక్క సంవత్సరంలో ఈ జాతకుల వారికి గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి. ఈ జాతకులకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుందండి. శుభవార్తలు కూడా వింటారు. అలాగే కొన్ని సమయాలలో శని అనుకూలంగా లేని ఎడల అంటే 4వ స్థానం ఉన్నాడు, అర్ధాష్టమి శని అంటారు దీన్ని. కాబట్టి అర్ధాష్టమి శని వ్యతిరేక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే మరి మీకు ఉన్న స్థానంలో ఉండలేకపోవడం, అలాగే మీరు వేరే దేశానికి కావచ్చు, పని ద్వారా కావచ్చు, మీరు చేసే వ్యాపారాలలో కావచ్చు, ఈ వ్యాపారాన్ని వేరే వ్యాపారాలకు మారాలని ఆలోచిస్తుంటారు. అలాంటి విషయాలలో ఈ జాతకులు ఈ యొక్క సంవత్సరంలో శని అర్ధాష్టమి శనిలో ఉండడం ద్వారా ఇలాంటి వ్యతిరేక ఫలితాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి శనిగ్రహ పూజ ఆచరించడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడతారు. మరి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఆహారం సరైన సమయంలో తీసుకున్నట్టయితే మీ ఆరోగ్యం చెడిపోకుండా చాలా బాగుంటుందండి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క సమయంలో ఈ జాతకుల వారు. మరి మీ యొక్క గృహంలో మార్పులు జరగాలనే ఆలోచన అధికంగా ఉంటుంది. కొత్త కొత్త వ్యక్తులను కలుస్తూ ఉంటారు. దాని ద్వారా డబ్బులు అధికంగా ఖర్చు అవుతుంది కాబట్టి జాగ్రత్త పడండి. ఉగాది నుండి సంవత్సరాంతం వరకు రాహు 5వ స్థానంలో సాధారణ శుభస్థానంలో ఉన్నందువలన మీ యొక్క కుటుంబంలో పిల్లల ద్వారా మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. మరి మీకున్న పట్టుదలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేసినప్పటికీ మరికొన్ని పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉంటాయి. మరి మీరు చేసే ప్రయాణాలు చాలా జాగ్రత్తగా చేయుట చాలా మంచిదండి. కొన్ని సమయాల్లో బంధువులతో మిత్రులతో కలిసి భోజనాలు ఆచరిస్తారు. మీరు చేసే ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కొన్ని సమయాలలో ఆకస్మిక ధనలాభాన్ని సంపాదిస్తారు. బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారు ఈ సమయంలో. మరి ఈ వృశ్చిక రాశి వారు శనివారం రోజున, మంగళవారం రోజున ఆంజనేయ స్వామి చాలీస చదవడం కానీ, దండకం పఠించడం ద్వారా కానీ, అలాగే నవగ్రహాలకు పూజ ఆచరించడం ద్వారా కానీ శుభ ఫలితాలు పొందుతారండి. అంతేకాకుండా ఈ రాశివారు ధరించవలసిన ఉంగరాలు మరి అవేమిటో చూద్దామండి. విశాఖ నక్షత్రం వారు పుష్యరాగమును, అనురాధ నక్షత్రం వారు నీలమణిని, జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించినట్లయితే సంపూర్ణ శుభ ఫలితాలను పొందుతారండి. మరి ఇంతటితో వృశ్చిక రాశి గురించి తెలుసుకున్నాం. మరొక వీడియోలో ధనుస్సు రాశి గురించి తెలుసుకుందామండి. సర్వే జన సుఖినో భవంతు.